ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంకే స్టాలిన్ తో భేటీ అవ్వడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చెన్నైలోని ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్ళిన రజనీకాంత్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సో ఎన్నికల్లో ఘోర పరాజయం పాలని తన పాత మిత్రుడు ఎంకే స్టాలిన్ కు ధైర్యం చెప్పేందుకు రజనీకాంత్ ఆయన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే స్టాలిన్ రజనీకాంత్ మాట్లాడుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా ప్రస్తుతం క్లిష్ట సమయంలో తాను అండగా ఉన్నాననే భరోసాను స్టాలిన్కు రజనీకాంత్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు అన్నా డిఎంకే మధ్య పోటీలో ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తావిస్తోంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి టీవీకేకి సో గవర్నర్ పిలవలేదు అనే అంశం మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆలోచిస్తున్నారు. సో వాస్తవానికి 2 రోజుల క్రితం అయితే మే 4 ఎన్నికల కౌంటింగ్ తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎదిగినటువంటి టీవీకే సో 108 సీట్లని కైవసం చేసుకుంది. సో ఎట్టి పరిస్థితుల్లో టీవీకేనే ఇక్కడ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత ట్విస్ట్లు, స్ట్రాటజీలు, బీజేపీ పెద్దలు ఇక్కడ లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేస్ని అరికట్టడం, అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను అసలు నేను తీసుకోను, నాకు వద్దు అని ఇటు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెప్పడం, అండ్ స్టాలిన్ డిఎంకే పార్టీ నేతల్ని కొంచెం కట్టుదిట్టం చేయడం, ఇటు అన్నా డిఎంకేలో చీలికి రావడం నిజంగా క్షణం ఉత్కంఠభరితంగా మారుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సుప్రీంకోర్టుకు వెళితే సో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అంటే భారత రాజ్యాంగం ప్రకారం మ్యాజిక్ ఫిగర్ దాటకుండా గవర్నర్ దగ్గర నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాదు. సో ఒకవేళ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి కనుక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా సరే మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయాలి, అట్లీస్ట్ టచ్ అవ్వాలి. సో ఇప్పుడు డిఎంకే రజనీకాంత్ రంగంలో దిగారు కాబట్టి డిఎంకే ఇటు అన్నా డిఎంకే లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేలతో సో పార్టీని ఫామ్ చేయొచ్చేమో అనే ఒక ఊహాగానాల మధ్య ఇప్పుడు తమిళనాట పాలిటిక్స్ మరింత ఉత్కంఠభరితంగా మారాయి. సో ఇప్పటికే టీవీకే చీఫ్ విజయ్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. అతనికి ఒక పక్క తనకి సెక్యూరిటీ కూడా తొలగించేశారు, భద్రతను కూడా కుదించేశారు. సో గవర్నర్ ఆదేశాలతో మాజీ సీఎం స్టాలిన్కు భద్రత పెంచారు. సో ఇది ఒక ఉత్కంఠభరితమైన పరిణామం అని చెప్పుకోవాలి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత ఇబ్బందులు పడలేదు. దేశ చరిత్రలో 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో నిజంగా అంటే వేరే పార్టీతో అలయన్స్ అయ్యో లేకపోతే వేరే పార్టీని ఎమ్మెల్యేలని కొనుక్కోనో వాళ్ళకి ప్రభుత్వ విప్లు ఇస్తామనో మంత్రి పదవులు ఇస్తామనో సో ఇలాంటివి జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం గడిచిన కాన్సిక్యూటివ్ జనరల్ ఎలక్షన్స్లో. కానీ ఇక్కడ సీన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. తమిళనాడులో ఎవరు సీఎం అవుతారన్న దానిపై క్షణం ఉత్కంఠే. సో ఇటు బీజేపీ గేమ్ ప్లాన్ చేస్తుంది. ఈవెన్ లెఫ్ట్ పార్టీ నేతలు ఇప్పుడు వాళ్ళు కాలర్ ఎగరేసే సిచ్యువేషన్ ఏర్పడుతుంది తమిళనాడులో. అంటే లెఫ్ట్ పార్టీ వాళ్ళు తక్కువేం కాదు, లేదంటే వాళ్ళకి ప్రజాదరణ లేదని కాదు, కానీ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ భవిష్యత్తు ఒక చిన్న పార్టీల మీద తన భవిష్యత్తు ఆధారపడి ఉందా అంటే నిజంగా అవుననే సమాధానం ఇప్పుడు వినిపిస్తున్నాయి. వాస్తవానికి టీవీకే పార్టీ చీఫ్ ఎప్పటి నుంచో ఇటు డిఎంకే ఎమ్మెల్యేలని కానీ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలని కానీ అసలు అంటే వాళ్ళ భావాచారాలు కంప్లీట్గా టీవీకేకి చాలా విరుద్ధం అని చెప్పి మొదటి నుంచి ఆయన అయితే బహిరంగ సభల్లో కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో కానీ రీసెంట్గా వాళ్ళ ఎమ్మెల్యేలతో 107 మంది ఎమ్మెల్యేలతో ఒక శాసనసభ పక్ష నేతగా మారిన విజయ్ ఎప్పుడు చెప్పినా సరే పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాట్లాడినా, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి వినతులు ఇంకా ఆ యొక్క రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసిన సరే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒక్కటే టీవీకి దగ్గర నుంచి. సో ఇటు రంగంలోకి త్రిష వచ్చినా సరే ఆవిడ కూడా ఒకటే చెప్తుంది, అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ఇమేజ్ దెబ్బ పడకూడదు, మీ యొక్క టీవీకి కావచ్చు ఇటు విజయ్ కావచ్చు ఇద్దరి ఇమేజ్లు కూడా చాలా కీలకం. సో నెక్స్ట్ 5 ఇయర్సే కాదు, సో తర్వాత కూడా మనం రూల్ చేసేలా ఉండాలి. సో దానికి తగ్గట్టు ఒక సంస్థాగత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎవరు చెప్పినా సరే టీవీకే విజయ్కి చాలా గట్టిగా చెప్తున్నారు.
సో ఇలాంటి నేపథ్యంలో ఎవరిని కూడా పార్టీలోకి తీసుకోవాలన్నా ఏదన్నా ఎమ్మెల్యేని ఇప్పుడు యాక్చువల్గా 2 రోజుల నుంచి ఈ యొక్క పొలిటికల్ కాన్సిక్వెన్స్ జరుగుతుంది. కానీ విజయ్ మాత్రం ఎక్కడ అంటే ఒక రాంగ్ స్టెప్, ఒక తొందరపాటు దుందుడుకు చర్య చేపట్టలేదు. ఆ ట్రంపరితనం అనేది, తుంటరితనం అనేది విజయ్లో కనిపించట్లేదు అడుగడుగునా కూడా. సో ఎలా వెళ్ళినా సరే చాలా సంస్థాగతంగా వెళ్ళాలి, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ధోరణిలో ఉన్నాడు. ఇప్పుడు న్యాయ పోరాటం చేయడం మరి కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో వాస్తవానికి ఇప్పటికే 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు అండ్ 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు అన్నా డిఎంకే నుంచి 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేతో కలుస్తామని ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో పళనిస్వామికి చెక్ పెట్టాడు షణ్ముగం. షణ్ముగం అనే వ్యక్తి ఒక మంత్రిగా చేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు ఆయన అన్నా డిఎంకే నుంచి. సో పళనిస్వామిని వ్యతిరేకించి అసంతృప్తి జ్వాలలు రేకెత్తించాయి షణ్ముగంలో. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ స్టాలిన్ గనక రాహుల్ గాంధీని ఇప్పటికే తిడుతున్నారు. అంటే మొన్నటిదాకా డిఎంకేకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్. సో అన్నా డిఎంకే బీజేపీతో ఉంటే డిఎంకే కాంగ్రెస్తో ఉంది, ఇండియా కూటమిలో ఉంది. మరి ఏ కూటమిలో లేనటువంటి టీవీకేకి ఇప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం ఏంటని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లు ఏం జరుగుతుంది తమిళనాడులో ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగా క్షణం అంటే పాలిటిక్స్ మొత్తం మారిపోతూ ఉన్నాయి. మరి కాసేపట్లో గవర్నర్ని కలవబోతున్నాడు విజయ్. సో మరి ఆయనకి చెప్తారా మీ మీద సుప్రీంకోర్టుకు వెళ్తున్నానని? లేదంటే అసలు పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? అసలు విజయ్ని సీఎం అవనిస్తారా, అవనివ్వరా? ఎందుకంటే గడిచిన గంట క్రితం కూడా మనం కొన్ని వార్తలు చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఉంటుందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో సరైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన వస్తుంది. సో వీళ్ళు లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఇచ్చినంత తేలిక కాదు లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేయడం టీవీకి అనేది సో చాలామంది మాట్లాడుకుంటున్న విషయం. వాస్తవానికి ఇదే కాన్సిక్వెన్స్ మనం సరిగ్గా ఒక వారం క్రితం చూసుకుంటే ఏ ఒక్క సర్వే కూడా, ఎగ్జిట్ పోల్ సంబంధించి ఏ ఒక్క సంస్థ కూడా సరిగ్గా చెప్పలేదు. మీన్స్ అక్కడ డిఎంకేనే పార్టీ ఫామ్ చేస్తుంది, తమిళనాడు మళ్ళీ గవర్నమెంట్ డిఎంకేనే వచ్చింది, 3వ హ్యాట్రిక్ కొడతని చెప్పి చాలామంది పొలిటికల్ పండిట్స్, పొలిటికల్ విశ్లేషకులు, అనలిస్టులు, ఇంకా ఎగ్జిట్ పోల్ సిఈఓలు, ఫౌండర్లు బోల్డ్ మంది చెప్పారు ఇలా కాదు, అలా కాదు, ఇలా అని చెప్పి. కానీ కంప్లీట్గా అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ప్రజల నాడి టీవీకే వైపే ఉందని తేటతెల్లమైంది మే 4న. దాని తర్వాత సో ఎక్కడ దేశంలో 2020 తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ అయినా సరే ఇంత పొలిటికల్ కాన్సిక్వెన్స్ ఎక్కడ కూడా జరగలేదు. సరే, కానీ ఓన్లీ ఒక తమిళనాడులో మాత్రమే అవి మనం చూసాం. సో నిజంగా తమిళనాడుని బీజేపీ ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. సో అక్కడ బీజేపీ వేసిన పావులు అక్కడ కదలలేకపోయాయి. సో అది అన్ని టీవీ ఛానల్స్, అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ మీడియా కావచ్చు, అన్నీ కూడా డిఎంకేకి సపోర్ట్ చేశాయి. అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. సో ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ టీవీకేకి మాత్రం సోషల్ మీడియా అండగా ఉండి సో ఇటు యువత సపోర్ట్తో చాలా నెక్స్ట్ లెవెల్లో ఒక కనిపించని యుద్ధం చేసి టీవీకేని గెలిపించారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సుప్రీంకోర్టుకు వెళితే మరి న్యాయం జరుగుద్దా? సో రాజ్యాంగపరంగానే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తున్నా అని చెప్తున్నారు. కానీ అదే రాజ్యాంగం ఏం చెప్తుంది? మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయకపోతే, అట్లీస్ట్ టచ్ చేయకపోతే సో గవర్నమెంట్ ఫామ్ చేయలేమని చెప్తుంది కదా. సో అంటే ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పటిదాకా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఏదైనటువంటి టీవీకేని గవర్నర్ కనీసం నామమాత్రంగా కూడా, అంటే నార్మల్గా పిలుస్తారు కదా ఎలా ఉన్నారు ఏంటని చెప్పి, అది కూడా మాట్లాడలేదు అని చెప్పి టీవీకే చీఫ్ విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంపై కూడా ఇప్పుడు మల్లగొల్లాలు పడుతున్నారు చాలామంది. అంటే లాజిక్ మిస్ అవుతున్నారా? సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు త్రిష కంబ్యాక్ ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటారు. అంటే ఆల్మోస్ట్ త్రిష ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇప్పుడు ఇలాంటి టైం, అంటే గడిచిన 1.5 ఇయర్గా విజయ్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే త్రిష తనదైన మార్క్ వేసుకొని తన వెనకుండి, బేసిక్గా ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా.
సో ఇక్కడ విజయ్ వెనుక త్రిష ఉందని మనం మాట్లాడుకోవచ్చు బేసిక్గా, అంటే మేబీ ఆర్ మే నాట్. సో ఆ రోజున కరూర్ స్టాంపేడ్లో 41 మంది చనిపోయి సిబిఐ ఎంక్వైరీ టైంలో కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడి చాలా స్ట్రాటజికల్గా అడుగులు వేసింది త్రిష. ఆ తర్వాత బీజేపీతో అలయన్స్ విషయంలోనూ కూడా విజయ్ని చెన్నైలోనే పెట్టి, అయితే సిబిఐ ఎంక్వైరీకి ఢిల్లీ వెళ్ళిన విజయ్ తరపున ఆవిడ బీజేపీ పెద్దలతో మాట్లాడి అలయన్స్ ఏం అక్కర్లేదు తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక్క మాటతో సింపుల్గా తేల్చేసి వచ్చేసింది. అదే నిజంగా విజయ్ వెళ్తే ఒకవేళ అంటే ఈ కేసులు కోర్టులు ఇవన్నీ రప్చర్ అంతా వద్దనుకున్న విజయ్ మేబీ బీజేపీతో కలిసేవాడేమో. ఇప్పుడు ఇంత మల్లగుల్లలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో మేబీ. సో ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే టెక్నికల్గా లాజికల్గా ఈ రెండు పార్టీలు కలిస్తే రజనీకాంత్ సారథ్యంలో ఈ రాయబారం నడిపితే మరి వీళ్ళు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? అసలు ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? మరి టీవీకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలని లాక్కుందామనే యోచనలో స్టాలిన్ ఉన్నాడు. ఇక్కడ అన్నా డిఎంకే నుంచి టీవీకే పార్టీకి రావాలని షణ్ముగం నేతృత్వంలోని కొంత 27 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కాన్సిక్వెన్స్ని ఎలా చూడొచ్చు? సో అంటే తమిళనాట పాలిటిక్స్ ఇప్పటిదాకా చాలా వైవిధ్యంగా ఉంటాయి బేసిక్గా. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఎమోషన్స్ అంటే ద్రవిడ వాళ్ళ నినాదం వేరు, వాళ్ళ యొక్క కట్టుబడి వేరు, వాళ్ళ యొక్క ఏర్పాట్లు వేరు, వాళ్ళ యొక్క వైవిధ్యత వేరు. అంతే కొంచెం కంపేర్ ఆల్ స్టేట్స్ తమిళనాడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఎమోషన్స్ని ఎవరైతే క్యారీ చేయగలరో, వాళ్ళ ఎమోషన్స్ని ఎవరైతే ఒడిసి పట్టుకోగలరో వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళని మాత్రమే అందరం ఎక్కిస్తారు అక్కడ ప్రజలు. సో అంటే ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది కాదు, వాళ్ళ భావోద్వేగాల్ని కాపాడగలిగే నాయకుడి కోసం తమిళనాడు ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అలాంటి నాయకుడు వచ్చాడు అని చెప్పి ఇప్పుడు విజయ్కి చాలా గట్టిగా ఓట్లు వేసిన పరిస్థితి. ఎవరు ఓట్లు లేని వాళ్ళు కూడా అదొక 10% ప్రజలు లాస్ట్ గడిచిన 2 కాన్సిక్యూటివ్ జనరల్ ఎలక్షన్స్లో ఓట్లు లేని 10% ప్రజలు. అంటే కోటి మందిలో ఈవెన్ 10 లక్షల మంది ఓట్లు లేని వాళ్ళు విజయ్ కోసం పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి ఓట్లు వేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి విజయ్ వెళ్తే న్యాయం జరుగుద్దా? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.